బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. నీట్ కోసం దేశవ్యాప్తంగా పటిష్టమైన భద్రతా చర్యలు తీసుకున్నారు. 1.38 లక్షల సీసీ కెమెరాలతో మానిటరింగ్ చేస్తున్నారు. నిమిషం నిబంధన అమలు చేస్తున్న ఎన్టీఏ 51,311 జామర్లతో ఎలక్ట్రానిక్ పరికరాలను నియంత్రిస్తున్నారు. తెలుగు రాష్ట్రాల్లో నీట్ రీ ఎగ్జామ్ కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ఏపీలో పరీక్ష కోసం రాష్ట్ర వ్యాప్తంగా 185 కేంద్రాలు ఏర్పాటు చేశారు. బ్యాంకు లాకర్లలో క్వశ్చన్ పేపర్స్ భద్రపరిచారు. నీట్ రీ ఎగ్జామ్ 22 లక్షల మంది విద్యార్థులు రాయనున్నారు. కాగా మే 3న జరిగిన పరీక్ష పేపర్ లీక్ కావటం, ఆ తర్వాత పరీక్షను రద్దు చేయటం దేశవ్యాప్తంగా తీవ్ర ఆగ్రహానికి, నిరసనలకు దారితీసింది. దీంతో ఈ పరీక్ష వైద్య విద్యార్థులకే కాకుండా నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీతో పాటు కేంద్ర ప్రభుత్వానికి కూడా ఒక పెద్ద అగ్ని పరీక్షగా మారింది. దీనిపై మరింత సమాచారం మా స్పెషల్ కరెస్పాండెంట్ బిందు అందిస్తారు. బిందు, చెప్పండి, మరి నీట్ రీ ఎగ్జామ్ కి సంబంధించి ఏర్పాట్లు ఎలా జరుగుతున్నాయి? విజయవాడలో ప్రస్తుత పరిస్థితి ఎలా ఉంది? రైట్, దేశవ్యాప్తంగా చూసుకుంటే ఈరోజు నీట్ రీ ఎగ్జామ్ పరీక్షలు జరగబోతున్నాయి. ఈ నీట్ రీ ఎగ్జామ్కి అత్యంత పారదర్శకంగా ఈ నీట్ రీ ఎగ్జామ్ పరీక్షలు జరగాలని ప్రభుత్వం కట్టుదిట్టమైన చర్యలు చేపట్టిందని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ప్రతిసారి ఇలా కాకుండా ఈసారి అయితే ఈ రీ ఎగ్జామ్ పరీక్షకు అయితే కట్టుదిట్టమైన భద్రతా చర్యలు ఏర్పాటు చేశారు. ఎగ్జామ్ పేపర్స్ అంటే సబ్జెక్ట్ పేపర్స్ని ప్రిపేర్ చేసే సబ్జెక్ట్ టీచర్స్ దగ్గర నుండి అంటే స్టూడెంట్స్ మళ్ళీ పరీక్షా కేంద్రాలకు వెళ్ళేదాకా కట్టుదిట్టమైన భద్రతా చర్యలు చేపట్టిందని చెప్పుకోవచ్చు. ఈసారి ప్రతిసారి కాకుండా అంటే ప్రతిసారి నీట్ ఎగ్జామ్ పేపర్స్ ఏవైతే పోలీస్ స్టేషన్లు ఉంటాయి, పోలీస్ స్టేషన్లో భద్రపరుస్తుంటారు. కానీ ఈసారి వినూత్నంగా నీట్ రీ ఎగ్జామ్ పేపర్స్ బ్యాంక్ లాకర్స్లో పెట్టడం జరిగింది. బ్యాంక్ లాకర్స్లో అయితే నీట్ రీ ఎగ్జామ్ పేపర్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ భద్రపరచడం జరిగింది. విజయవాడలో కెనరా బ్యాంక్లో అయితే ఈ ఎగ్జామ్ పేపర్స్ అన్ని భద్రపరిచి అక్కడ కట్టుదిట్టమైన సెక్యూరిటీని పెట్టడమే కాకుండా పూర్తిగా భద్రతా చర్యలు కూడా పెట్టారని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా పోలీస్ బందోబస్తుతో పాటు మిలిటరీ బందోబస్తుని కూడా పెట్టారు. ఆ కెనరా బ్యాంక్ దగ్గరకు ఇప్పటికే భద్రతా చర్యలకు సంబంధించి పూర్తిగా పెద్ద ఎత్తున పోలీసులు మోహరించిన పరిస్థితి కనిపిస్తుంది. ఈ రోజు 2 గంటల నుండి నీట్ ఎగ్జామ్ పరీక్ష స్టార్ట్ అవుతుంది. సాయంత్రం 5:15కి అయితే ఎండ్ అవుతుంది. అయితే ఈ నేపథ్యంలో అప్పటిదాకా కూడా విద్యార్థులందరూ కూడా ఏమేమి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ పాటించాలో అక్కడి నుండి ప్రతి ఒక్కటి కూడా పారదర్శకంగా జరిగేటట్టు కూడా ప్రభుత్వం దీన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకుందని చెప్పుకోవచ్చు. గత నెల మే 3న ఎగ్జామ్ జరగగా, నీట్ ఎగ్జామ్ జరగగా అక్కడ కొన్ని అవాంఛనీయ ఘటనల సందర్భంగా దాన్ని పోస్ట్పోన్ చేసి మళ్ళీ రీ ఎగ్జామ్ ని కండక్ట్ చేస్తున్నారు. ఈసారి రీ ఎగ్జామ్ ని అత్యంత పారదర్శకంగా ప్రభుత్వం తీసుకుందని చెప్పుకోవచ్చు. అలాగే జరిపించాలని కూడా ముఖ్యంగా సబ్జెక్ట్ ఎక్స్పర్ట్స్ ఎవరైతే ఉన్నారో వారందరినీ లాక్డౌన్ విధించి ఎగ్జామ్ సబ్జెక్ట్ ని ప్రిపేర్ చేసి అంటే పేపర్ ప్రిపేర్ చేసే ప్రతి ఒక్క టీచర్ని కూడా లాక్డౌన్ లో పెట్టారు. ఈ రోజంతా కూడా వారు ఎగ్జామ్ అయ్యి విద్యార్థులు బయటకు వచ్చేదాకా వారు కూడా బయటకు రాలేని నిబంధనలు కూడా పెట్టారు. దీన్ని ఎన్టీఏ ఆధ్వర్యంలో జరుగుతుంది. దానికి సంబంధించి కూడా ఇప్పుడు ఈ కెనరా బ్యాంక్ నుండి ఏవైతే భద్రపరిచిన పేపర్స్ ఉంటాయో ఆ పేపర్స్ కెనరా బ్యాంక్ నుండి పరీక్షా కేంద్రాలకు వెళ్ళేదానికి కూడా వెహికల్స్లో ఎప్పుడైతే పేపర్స్ వెళ్తాయో దానికి కూడా ఒక ట్రాకింగ్ సిస్టమ్ని పెట్టారు. జీపీఏ ద్వారా ఈ ట్రాకింగ్ సిస్టమ్ ప్రతి ఒక్క నిమిషం, ప్రతి ఒక్క సెకండ్ కూడా జీపీఏ ద్వారా సెకండ్స్ కూడా అక్కడ నమోదవుతూ ఉంటుంది. దీన్ని కంట్రోల్ రూమ్లో కంట్రోల్ చేస్తూ ఉంటారు. అయితే ఎక్కడెక్కడ ఆగుతుంది అంటే వెహికల్ పరీక్షా కేంద్రానికి వెళ్ళేదాకా ఎప్పుడైనా ఆగుతుందా లేదా ఏమైనా జరుగుతుందా అన్న దాని మీద పూర్తిగా మానిటర్ చేస్తారు. కాబట్టి ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకునే పరిస్థితి కనిపించదు. బ్యాంకుల్లో భద్రపరచడానికి కూడా ఒక ఉదాహరణ ఉంది. ఎందుకంటే ప్రతిసారి చూసుకుంటే పోలీస్ స్టేషన్లో భద్రపరుస్తారు. ఇంకా లాస్ట్ టైం మే 3న జరిగిన ఎగ్జామ్స్కి సంబంధించి కూడా పోలీస్ స్టేషన్లో భద్రపరిచిన పేపర్లే లీకేజ్ అయినాయి. అంటే ఇప్పుడు ఇంకా చాలా కట్టుదిట్టమైన చర్యలతో అత్యంత పారదర్శకంగా అయితే ఈ ఎగ్జామ్స్ని కండక్ట్ చేయాలనే నేపథ్యంలో బ్యాంక్ లాకర్లో వినూత్నంగా పెట్టారు. బ్యాంక్ లాకర్లో డబ్బు ఎంత సేఫ్గా ఉంటుందో నీట్ పేపర్స్ కూడా అంతే సేఫ్గా, అంతే జాగ్రత్తగా ఉండాలనే నేపథ్యంలో పెట్టారు. బ్యాంక్ లాకర్లో పెట్టడం ఒక ఎత్తు అయితే చుట్టూ మిలిటరీ ఫోర్స్ని, ఆర్మ్డ్ ఫోర్స్ని, పోలీస్ బందోబస్తుని పెట్టారు. అంటే దేశంలో అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ఈ నీట్ ఎగ్జామ్స్ ని మళ్ళీ నీట్ రీ ఎగ్జామ్ కి ఈసారి ఖచ్చితంగా ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా అయితే చూసుకుంటున్నారు. ఇంద్రజ. రైట్ బిందు, థ్యాంక్ యూ.